మరి 1 కిలోమీటర్ దూరంలోనే పెట్టుకోండి, మీరు ఒక 100-200 మందితో మీరు రెస్ట్రిక్ట్ చేసుకోండి అని చెప్తే ఏ విధంగా సాధ్యమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇది ఎక్కడైనా చూడగలమా మనము? అట్లాంటి ఒక చరిష్మా కలిగినటువంటి వ్యక్తి ఒక నెల్లూరు పర్యటనకు వస్తున్నప్పుడు ఒక 100-200 మందితో ఎవరైనా కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుందా? సో అది సాధ్యం కాదని చెప్పాం. అయితే 11 గంటలప్పుడు అధికారులు అందరూ కూడా మేము జైలు దగ్గర ఒక ప్లేస్ చూసినాము, మీరు కనుక వస్తే దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. సరే, వాళ్ళ మాట కూడా కాదనుకుంటే అక్కడికి పోయి కూడా చూడడం జరిగింది. జైలుకి పక్కనే ఉన్నటువంటి ఒక ముళ్ళపద లాంటి ఒక ప్లేస్ని చూపించారు. ఆ ప్లేస్కి అయితే చుట్టుపక్కల హై టెన్షన్స్ వైర్స్, 2 పక్కల కూడా హై టెన్షన్స్ వైర్స్ ఉన్నాయి. ఇంకొక పక్క చూస్తే ట్రైనింగ్ స్కూల్, ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంది. సో ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ హెలిప్యాడ్ కానీ చాపర్ వచ్చి అక్కడ ల్యాండ్ కావడం కానీ పాసిబుల్ అయ్యేటువంటి అంశం కాదు. ఎందుకంటే ఆయన చాపర్లో తాడేపల్లి నుంచి నెల్లూరుకు వచ్చి మళ్ళీ ఇక్కడ చూసుకొని నెల్లూరు నుంచి ఆయన బెంగళూరు పోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ దానికి ఫుల్గా ఫ్యూయల్ని కూడా లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ చుట్టూరు హై టెన్షన్స్ వైర్స్ ఉన్నప్పుడు, ఒక పక్క ఒక బిల్డింగ్ ఉన్నప్పుడు స్ట్రైట్గా పైనుంచి కిందకి ల్యాండ్ అయ్యి మళ్ళీ స్ట్రైట్గా పైకి లేయాల్సి వస్తుంది. అది పాసిబుల్ కాదని చెప్పి వాళ్ళు ఏవియేషన్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడైనా కూడా కొంచెం చుట్టూరు కొంచెం క్లియరెన్స్ ఉండాలా, కొంచెం వాటంగా వచ్చి అది దిగడానికి అవకాశం ఉండాలా. అందులో ఫుల్లీ లోడెడ్గా ఉంటుంది ఆ ఫ్యూయల్ కూడా. మళ్ళీ ఇక్కడ కూడా ఆ ఫ్యూయల్ దానికి నింపాల్సి వస్తుంది బెంగళూరులో. ఇలాంటి ఫుల్లీ లోడెడ్ వెహికల్ని స్ట్రైట్గా పైకి తీసుకెళ్ళడం పాసిబుల్ కాదు. అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. సో అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా హెలిప్యాడ్ నిర్మాణానికి సాధ్యం కాదని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. సో ఆ విషయాన్ని చెప్పాం. సో మేము ఏదైతే 3 కిలోమీటర్స్ దూరంలో పెట్టుకున్నామో అది చాలా వెరీ కన్వీనియంట్. చుట్టూరు కూడా కాంపౌండ్ వాల్ ఉంది. అక్కడ నుంచి వాకబుల్లో కూడా మనం 20 మినిట్స్లో చేరుకునే పరిస్థితి ఉంటుంది. ఆయన వెహికల్ అయితే ఒక 10 మినిట్స్లో వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి మంచి ప్లేసెస్ని పెట్టుకున్నప్పుడు ఇలాంటి ప్లేస్ని మీరు చూస్ చేయడం అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి కుట్ర జరుగుతుందన్నది మాకు అర్థం కావట్లేదు. మీకు అందరికి కూడా తెలుసు జైలు దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని. పైపెచ్చి ఏం చెప్తారు, జైలు దగ్గర కనీసం కొంతమంది ఒక 200-300 మంది చేరుకున్నా కూడా ఏం చెప్తారు, ఇది హైలీ సెన్సిటివ్ ప్లేస్, జైలు అన్న దగ్గరికి ఇంతమంది రావడం కూడా తప్పని చెప్పి మళ్ళీ కేసులు పెట్టే పరిస్థితి ఉంటుంది. ఆ ప్లేస్కి పోవాలంటే కూడా హైవే దగ్గర నుంచి ఒక నేరో రోడ్ ఉంది, ఒక 15 ఫీట్ రోడ్ ఉంది. ఆ 15 ఫీట్ రోడ్లో కనుక బ్లాక్ అయితే ఒక్క మనిషిని కూడా మనం ఇంకెళ్ళలేం, ఇంకెక్కడ దారులు కూడా లేవు దానికి. అటువంటి ప్లేస్ని చూపించి ఇక్కడ మీరు లొకేషన్ని మీరు హెలిప్యాడ్ని ఏర్పాటు చేసుకోవాలని అధికారులు తెలియజేస్తే అసలు ఏం జరుగుతూ ఉంది. దట్టు మనకు ఇంకొక ఇది కూడా ఇచ్చినారు, దీన్ని ఫిల్ చేసేయమని చెప్పినారు. ఇది ఎలా ఉందంటే దీంట్లో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే 100 మంది కంటే దాటితే 25 మందికి ఒక్కొక్కరు లెక్కన రెస్పాన్సిబుల్ పర్సన్స్ని మీరు నోట్ చేసేయమంటారు. సాధ్యం అవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది వస్తున్నారో తెలుస్తుంది కదా. మరి ప్రతి 25 మందికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పేరు, అతని ఫోన్ నెంబరు, తన యొక్క అడ్రస్ ఇవ్వమంటే ఎన్ని వందల మంది ఇవ్వాల్సి వస్తుంది? ఎలా తెలుస్తుంది ఎవరు వస్తారన్నది? మేమేమన్నా ఎట్లా జిల్లా మొత్తం మీద ఉన్నటువంటి అభిమానులు కార్యకర్తలు వచ్చేటప్పుడు ఏ విధంగా వారందరినీ కూడా ఎవరూరు వస్తారు, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ పేర్లు వీళ్ళకి సబ్మిట్ చేయడం అన్నది, ఈ డేటాలో ఫిల్ చేసి ఇవ్వడం అన్నది సాధ్యమా? నెక్స్ట్ ఇంకొకటి ఏమంటారు, 5 కార్స్ కంటే ఎక్కువ కనుక వస్తే ఆ కార్ నెంబర్ కావాలా, ఆ కార్ డ్రైవర్ పేరు కావాలా, ఆ కార్ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కావాలా అని అంటారు. ఎలా పాసిబుల్ అవుతుంది? ఏ కార్లు వస్తాయి, ఆ కార్ డ్రైవర్ ఎవరు, ఆ కార్ డ్రైవర్ యొక్క లైసెన్స్ నెంబర్ ఎట్లా వస్తుంది, వీటన్నింటినీ కూడా ఫిలప్ చేసి ఇస్తేనే మేము పర్మిషన్స్ ఇస్తామంటారు. సో ఇది సాధ్యమా? మీరు ఆలోచించండి. మాలాంటి వాళ్ళం వెళ్తేనే ఒక 100 మంది వస్తా అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అంటే ఎంతమంది రావచ్చు? అసలు ఎవరు వస్తారు? ఆయన అభిమానులు ఏంటి? వాళ్ళ పేర్లు, అడ్రస్లు కావాలి, వాళ్ళ కార్ నెంబర్లు కావాలి, ఆ డ్రైవర్ లైసెన్స్ నెంబర్స్ కావాలి. ఇటువంటి ఫార్మాట్ ఇచ్చి ఫార్మాట్ని ఫిలప్ చేసి మీరు ఇవ్వండి అని చెప్తారు. సాధ్యమా? జైలు పక్కన చూపించినటువంటి ప్లేస్లో అది ముళ్ళ పొదలు, చిన్న ప్లేస్, ఇక్కడ ఎంతమంది పడతారు అంటే పెట్ట దాంట్లోనే సర్దుకోవాలా అని చెప్తారు. అసలు ఏంటి రిస్ట్రిక్షన్స్? మనం ఒక భారతదేశంలో ఉన్నాం, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఇలాంటి దేశంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మన రాష్ట్రంలోనే స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా లేకుండా మీరు రెస్ట్రిక్షన్స్ పెడితే ఈ రెస్ట్రిక్షన్స్ కారణంగానే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మీరు కనుక స్వేచ్ఛగా కనుక కామ్గా ఉంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, వచ్చే వాళ్ళు వస్తారు, ఆయన కలుస్తారు, వెళ్ళిపోతారు. అదే మీరు తెలుగుదేశం ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కందుకూరులో మీరు మీటింగ్ జరిగితే ఒక ప్రమాదంలో, దురదృష్టమైనటువంటి ప్రమాదంలో 6 మంది దుర్మరణం చెందినారు. ఎక్కడైనా కూడా మీరు ప్రోగ్రామ్ నాపినారా? వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేసిందా? అది దురదృష్టకరమైనటువంటి ఘటనగానే భావించింది. సో అది మీ కార్యక్రమాలు మీరు చేసుకున్నారు.
ఎక్కడ కూడా ఎవరు కూడా అలాంటి జరగాలని కోరుకోరు, జరిగితే కూడా ఎవరు కూడా అందరూ బాధపడేటువంటి అంశాలే. మరి మీరు ఈ విధంగా ఒత్తిడి చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీని ఎటువంటి పరిస్థితుల్లో ఎదగకూడదు, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి ఆ స్పందన చూసి మీరు ఎంతైతే రెస్ట్రిక్ట్ చేస్తారో, ఎంతైతే అదేం పట్టాలనుకుంటారో, కార్యకర్తల నుంచి నాయకుల నుంచి ప్రతి ఒక్కరిలో కూడా ఎందుకు ఈ విధమైనటువంటి నిర్బంధం చేస్తూ ఉన్నారని వాళ్ళల్లో ఆ ఎమోషన్స్ ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఎందుకు క్రియేట్ చేస్తూ ఉంది ప్రభుత్వం, ఎందుకు ఇటువంటి కండిషన్స్ పెడతా ఉన్నారు? సో మేము నిన్నటి దాకా మేము పర్మిషన్స్ కోసం అప్లై చేస్తే లేనటువంటి నిబంధనలు ఈ రోజుకి వచ్చేటప్పటికి మార్నింగ్ మీరు చూపించినారు. తర్వాత అది మాకు సాధ్యం కాదని చెప్తే ఈవినింగ్ కల్లా మేము ఏదైతే పెట్టామో పర్మిషన్స్ కోసం రెండింటిని పెట్టున్నామో ఆ రెండింటిని ఏ విధంగా రిజెక్ట్ చేయాలన్నది ఇప్పుడు మళ్ళా కమిటీలు వెళ్తున్నాయి. సరే, సాయంత్రం 7 గంటల లోపల మీకు యాక్సెప్ట్ చేస్తామా రిజెక్ట్ చేస్తామా చెప్తామని చెప్పారు. మేము 7 గంటలకి మేము ఎస్పీ గారిని కానీ డిఎస్పీ గారిని కానీ కలుద్దాం అనుకున్నాం. ఎందుకు మీకు 7 గంటలకల్లా మేము ఇస్తాము, మీకు ఆ హెలికాప్టర్కి హెలిప్యాడ్కి పర్మిషన్ ఇస్తామా లేదా మీకు తెలియచేస్తామని చెప్పినారు. తీరా ఇప్పుడు 7:30 కల్లా ఫోన్ చేసి ఈ రోజు సాధ్యం కావట్లేదు, పొద్దుపోయింది, రేపు చెప్తామన్నారు. మేము 27వ తారీఖు ఇచ్చాం, అది ఆ రోజు కల్లా బాగుందని చెప్పారు. మీరు ఆల్టర్నేటివ్ చూపించారు, అది మాకు సాధ్యం కానటువంటి అంశం. మేము అది సాధ్యం కాదని తర్వాత మేము పెట్టిన వెంట రిజెక్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నామంటే ఈ రోజుకి కూడా మీరు ఇస్తారో లేదో తెలియదు. అప్పటికి ఇంకొక మెసేజ్ కూడా పెట్టాం, ఒకవేళ అది కాకుండా అంతకుముందు మేము అడుగున్నాం కదా, ఆ దాంట్లోనైనా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పాం. సో దానికి కూడా ఇప్పటిదాకా ఆన్సర్ లేదు, రేపు చెప్తామన్నారు. 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఏది అనుకున్నా మీరు కనుక ఆపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు రావడం అన్నది వాస్తవం, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే మేము కూడా ఓపికగానే మీరు టైం ఇస్తా ఉన్నారు, ఆ టైం ప్రకారం మేము కూడా మీ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతా ఉన్నాం. అయితే ఇవన్నీ చూసిన తర్వాత రేపు మధ్యాహ్నానికో సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చే కార్యక్రమం పూర్తి వివరాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. మరలా కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని కండిషన్స్ పెట్టినా 3వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ కుటుంబ సభ్యులను కానీ పరామర్శించడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఒక్క మాట చెప్తే ఆ మాట మీద నిలబడి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు వచ్చేటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు 3వ తేదీ నెల్లూరుకి రావడం తథ్యం.